ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 33వ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. నరసింహ నాకు దుర్నయములే మెండాయే, సుగుణమొక్కటి లేదు చూడు జనినా. నరసింహ నాకు దుర్నయములే మెండాయే, సుగుణమొక్కటి లేదు చూడజనినా. అన్యకాంతల మీద నాశముగనగలేను, అన్యకాంతల మీద నాశమానగలేను. బరుల క్షేమము చూచి యోర్వలేను, బరుల క్షేమము చూచి యోర్వలేను. ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి, నేను చేసెడివన్నీ నీచకృతులు. ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి, నేను చేసెడివన్నీ నీచకృతులు. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్టజేసితివేళ భోగిశయనా. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్టజేసిదిదేల భోగిశయనా. అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము, నేరములుగాచి రక్షింపు నీవే దిక్కు. అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము, నేరములుగాచి రక్షింపు నీవే దిక్కు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం: ఓ నరసింహ, నాకు చెడ్డ గుణములే ఎక్కువగా ఉన్నవి, చూడగా మంచి గుణం ఒక్కటి అయినను లేదు. పరస్త్రీలపైన కోర్కెను విడువలేను, ఇతరుల క్షేమము చూచి సహింపలేను. ఇటువంటి చెడ్డ గుణాలన్నీ నాలో ఉన్నవి, నేను చేసేవి పాడు పనులే. కానీ ఇటువంటి పాపుని భూమి మీద ఎందుకు పుట్టించావయ్యా? నీవు నా తండ్రివైనందుకు నా తప్పులు క్షమించి కాపాడుము తండ్రి, నీవే రక్షకుడవు. అంటే కవి ఆలోచనలో ఇలాంటి చెడ్డ పనులు చేసేవారందరినీ కూడా నీవు వారికి ఇలాంటి బుద్ధులు ఇచ్చినా వారి బుద్ధులను తొలగించి వారిని సజ్జనులుగా మార్చు. అంటే మకుటములో ఉన్నటువంటి పాపములను పోగొట్టే ఆ భావాన్ని ఈ పద్యంలో, అంటే ఆ చెడు గుణాలని తొలగించు తండ్రి, సర్వేజన సుఖినోభవంతుగా జీవించగలరు అనే విశ్వాసముతో కవిగారు నరసింహుని వేడుకొనుచు ఉన్నారు.